ఎనీ క్యాన్సర్ ఎప్పుడైనా కూడా ప్రమాదకరం అనేది ఎప్పుడైనా స్టేజ్ బట్టే ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైనా కూడా ఎనీ క్యాన్సర్ ఈజ్ నాట్ డేంజరస్. ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్ అయినా కూడా అందరికీ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ మనం ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే అని ఇలాంటి ఫీలింగ్స్ చాలా ఉంటాయి. ఒకప్పుడు స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆబ్వియస్లీ మంత్స్లో అనేవాళ్ళు, నెలలు ఈ వీళ్ళని నెలలే బతికారు అది ఇది అని. బట్ ఈ రోజున స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వీ హ్యావ్ సీన్ పీపుల్ సర్వైవింగ్ మోర్ దెన్ 6 years, 7 years, మోర్ దెన్ 5 years చాలా మందిని చూసాము. సో డెఫినెట్లీ ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఎనీ స్టేజ్, ఏ స్టేజ్ అయినా కూడా డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. అండ్ డెఫినెట్లీ సర్వైవల్ అనేది చాలా బాగా పెరిగింది ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక టైప్ మాత్రమే. డెఫినెట్లీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాగా టైప్స్లో ట్రిపుల్ నెగిటివ్ ఒక టైప్. డెఫినెట్లీ హార్మోన్ పాజిటివ్తో కంపేర్ చేసుకుంటే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. సో ట్రీట్మెంట్ కూడా మనం అగ్రెసివ్గానే ఇస్తాము, అంతేగాని అది డేంజరస్ అనేది కాదు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి కీమోథెరపీ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఏం లేదు. బట్ ఈవెన్ ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇమ్యూనోథెరపీ అనే ఆప్షన్ వచ్చింది. కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కలిపి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అంటే తిరిగి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గింది ఒకప్పుడుతో పోల్చుకుంటే. ఎనీథింగ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా హార్మోన్ పాజిటివ్ అయినా ఏదైనా కూడా ప్రమాదకరం కాదు. మీకు ఎప్పుడైనా సరే సందేహం అనిపించినా, ఏదన్నా కొద్దిగా తేడా అంటే ఏదైనా చిన్న బ్రెస్ట్లో చిన్న గడ్డలాగా అనిపించినా కానీ, వేరే ఏ సింటమ్ వచ్చినా కానీ వెంటనే వచ్చి డాక్టర్స్ని కలవాలి. కలిసి ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్. సో ఎనీ క్యాన్సర్ అర్లీ రికగ్నిషన్ అండ్ అర్లీ ట్రీట్మెంట్ ఆర్ ద కీ టు ద సక్సెస్, అంతే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.